ఫొటోస్ మీద క్లిక్ చేసిన తర్వాత ఎక్కడైతే పైన కలర్ఫుల్ సర్కిల్ ఉంటుంది దాని మీద క్లిక్ చేసి కింద బ్లాక్ కలర్ బాక్స్ మీద క్లిక్ చేసి పైన రెడ్ మార్క్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత కింద అయితే ఇక్కడ టూల్స్ అని ఉంది దాని మీద క్లిక్ చేసిన తర్వాత పైన క్రాప్ అనే ఆప్షన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత కింద స్క్వేర్ అనే ఆప్షన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేసింది తర్వాత పైన రైట్ మార్క్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఎక్కడైతే మన యాడ్ ఫోటో అనే ఆప్షన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత యాడ్ ఫోటో మీద క్లిక్ చేసిన తర్వాత మన ఫోటో గ్యాలరీలో ఉన్న ఫోటోలు మొత్తం వస్తాయి. వచ్చినప్పుడు నేనైతే ఎలోన్ ఫోటో బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకున్నా ఫ్రెండ్స్. దాన్ని కొద్దిగా జూమ్ చేసుకుంటున్నా. జూమ్ చేసుకున్న తర్వాత పైన టిక్ మార్క్ మీద క్లిక్ చేసిన ప్లస్ మార్క్ మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ కింద యాడ్ ఫోటో అనే ఆప్షన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత గ్యాలరీలో ఫోటోలు మొత్తం వస్తాయి. వచ్చిన తర్వాత నేనైతే ఒక ఫోటో సెలెక్ట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఫోటో సెలెక్ట్ చేసుకున్న తర్వాత పైన యాడ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఫోటో ఇట్లా వస్తుంది ఫ్రెండ్స్. ఫోటో అయితే వచ్చిన తర్వాత ఫోటోని క్లిక్ చేసి కొద్దిగా జూమ్ చేసుకోవాలి. ఫోటోని క్లిక్ చేసి కొద్దిగా జూమ్ చేసుకున్న తర్వాత కింద అయితే రిమూవ్ బీజీ ఉంటుంది దాని మీద క్లిక్ చేస్తే బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయ్యింది ఫ్రెండ్స్. బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయిన తర్వాత ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయ్యింది ఫ్రెండ్స్. బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయిన తర్వాత ఇప్పుడు